ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆదికాండము 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించను. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. దేవుడు ఆదామును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దని ఆజ్ఞాపించాడు. అవిధేయత యొక్క పర్యవసానం. తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలములను తిని నీడలు నిత్యముగా సత్యదవని ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞ మరియు అవిధేయత యొక్క పర్యవసానం గురించి హెచ్చరిస్తుంది. విధేయతకు పరీక్ష. ఆదికాండం 2:17 ఆదాము విధేయతకు పరీక్ష పెడుతుంది. అతను దేవుని ఆజ్ఞను విశ్వసించి పాటించాలని కోరుతుంది. సరిహద్దుల ప్రాముఖ్యత. దేవునితో మనం సంబంధంతో పాటు మానవ సంబంధాల్లో సరిహద్దులు మరియు పరిమితులు ప్రాముఖ్యతను ఈ వచనం స్పష్టం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తులో స్వాతంత్ర్యం. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. గలతీ 5:4. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.